అమెరికా అధ్యక్షుడికి పెద్ద ఎఫెక్ట్ ఏంటి అంటే 20 మంది సైనిక జనరల్ రిఫ్యూజ్ చేస్తున్నారు గ్రౌండ్ అటాక్స్. మొన్ననే ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ తో పాటుగా ఇంకొక 10 మంది సైనిక అధికారులను పీట్ హెగ్గెత్ సస్పెండ్ చేసుకొచ్చాడు. ఎందుకయ్యా అంటే గ్రౌండ్ ఆపరేషన్స్ కు ముందుకు రాకపోవడం వల్ల. ఇప్పుడు అణ్వాయుధ క్షేత్రాల మీద, ఇరాన్ కు సంబంధించిన అణ్వాయుధ క్షేత్రాల మీద దాడి, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర కీలకమైనటువంటి ప్రజా కట్టడాల మీద దాడులకి ముందుకు వెళ్ళమంటున్నారు. అట్లాగే అవసరమైతే అణుబాంబులు వేయాల్సి వస్తుంది, అవసరమైతే ఇంకా కీలకమైన దాడులు చేయాల్సి వస్తుంది అన్నటువంటి ఇది అమెరికా అధ్యక్షుడు తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో సీన్ మారింది. మిలిటరీ రెబెలియన్ అనాలి. వాస్తవంగా సైనిక తిరుగుబాటు చేస్తే ఉరి తీస్తారు, కాల్చి చంపుతారు, లేదా కోర్టు మార్షల్ చేస్తారు. బట్ అమెరికాలో అదొక గొప్ప ప్రొజెక్షన్ చేసుకుంటూ ఉంటారు. 20 మంది సైనిక జనరల్స్ ట్రంప్ ఆదేశాలు అమలు చెయ్యబోమని చెప్పడం, రిజిగ్నేషన్ సమర్పించడం అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చర్చకు వస్తుంది. అదే నిజమైతే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అమెరికాలో అలా జరుగుతుందా? ట్రంప్ కి వ్యతిరేకంగా ఇంత తిరుగుబాటు మొదటిసారి చూస్తున్నారు.